నేను చరణ్ గారి ఆఫీస్లో పనిచేస్తున్నాను. నా కొడుకు మీద చెయ్యి వేస్తే ఎవరి పరిస్థితి అయినా అంతే. అమ్మా అమూల్య, నేను బాబుని అవుట్ హౌస్కి తీసుకెళ్తాను. రెస్ట్ తీసుకుంటాడు. రా బాబు. అందరూ ఉండి కూడా ఇక్కడ అనాథలుగా ఉంటారు. అన్నీ ఉండి అన్నీ పోగొట్టుకున్నట్టుంటారు. చూడండి కిరణ్ గారు, పాపం తనలో తనే మాట్లాడుకుంటూ ఏదో ఢిల్లీ అంటున్నాడు, రాకెట్ అంటున్నాడు. సరే అండి, మీరు లోపలున్న వాళ్ళకు పంచండి. మేము బయటున్న వాళ్ళకు పంచాం. సరే మేడం. ఏం గీస్తున్నావు? నా భార్య బొమ్మ. నీ భార్య బొమ్మ? భలే భలే బావుందే. నువ్వు పిచ్చోడివి కాదు, చాలా మంచోళ్ళలా ఉన్నావు. ఎవరైనా బొమ్మలతో ఆడుకుంటారు కాని నువ్వేంటి బొమ్మలేస్తున్నావు? ఇప్పుడు ఆ బొమ్మకి స్నానం చేయించి తల దువ్వి బొట్టు పెట్టాలి. నువ్వు చేస్తావా? పోనీ నేను చేయనా? నేను వెళ్ళి తల దువ్వడానికి దువ్వెని తీసుకొస్తానే.
అమృత అమృత మన కూతురు వచ్చింది. నా కూతురు వచ్చేసింది. అమ్మా 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 నా కూతురు వచ్చేసింది. ఎక్కడికి రా పారిపోతున్నావు? సార్ నా కూతురు అండి అక్కడ. ఆ గదిలో పడిచావక ఎందుకు ఇలా పరిగెట్టుకుంటూ వచ్చావు? నా కూతురండి అక్కడ. నా కూతురుంది చూడండి. అదిగో నా కూతురు. వీడికి బాగా పిచ్చి ముదిరిపోయిందిరా. ఎవరో విజిటర్ని పట్టుకుని వీడి కూతురు అంటున్నాడు. కాదండి, పదండి కాదండి. అదిగోండి నా కూతురు వెళ్ళిపోతుంది. అమ్మా 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 నా కూతురు అండి. నా కూతురు వెళ్ళిపోతోంది. నన్ను వదలండి ప్లీజ్. అమ్మా నేను నీ నాన్ననమ్మా. అమ్మా నేను నీ నాన్ననమ్మా. నన్ను వదలండి. ఏంటి మేడం చూస్తున్నారు? ఎవరో నన్ను పిలుస్తున్నట్టు, మీ నాన్ననమ్మ అని అరుస్తున్నట్టు వినిపించింది. ఇక్కడ అందరూ అలా కేకలు పెట్టడం, అలా పిలవడం మామూలేనమ్మా అమూల్య. సరే, అందరికీ అన్ని పంచేశారు కదా? పనిచేశాం మేడం. సరే, వెళ్దాం పదండి. అమ్మా నేనమ్మా మీ నాన్ననమ్మా. నేను నీ గురించి ఆలోచిస్తున్నానమ్మా. నువ్వు వచ్చేశావు. నీ నాన్ననమ్మా. నువ్వు నా కూతురువమ్మా. నా కూతురువే. ఇన్నాళ్ళకు నువ్వు నాకు కనపడ్డావమ్మా. నువ్వు మన సంస్థానానికి వారసురాలివి. నువ్వొక మహారాణివమ్మా. నా వారసురాలివి నువ్వు. అవును, నేను మీ వారసురాల్ని. ఒక నిమిషం ఉండండి. ఈ స్వీట్ తినండి, నోరు తెరవండి. నీ నాన్ననమ్మా. నన్ను వదలంట్రా. నా కూతుర్ని విడదీయకంట్రా ప్లీజ్ రా. నాకు పిచ్చి లేదురా. నా కూతుర్రా. నీకు దండం పెడతాంట్రా.
నాకు పిచ్చి లేదురా. రేయ్, అమ్మా! లోపలికి తీసుకెళ్ళు, అమ్మా! నేను నీ నాన్ననమ్మా. పదండ్రా. అమ్మా! రేయ్. పాపం. మేడం ఇక్కడ ఇవన్నీ మామూలే మేడం, పదండి. రేయ్, అమ్మా! అమ్మా! రేయ్, లోపలికి తీసుకెళ్దాం, పదండ్రా. నాకు పిచ్చి రేయ్, లేదురా. లోపలికి తీసుకెళ్దాం, పదండి. నాకు పిచ్చి లేదంటే నమ్మండ్రా. నాకు పిచ్చి లేదురా. నా కూతుర్రా. నన్ను వదలండ్రా. ప్లీజ్ రా, ప్లీజ్ రా, నీకు దండం పెడతాండ్రా. రేయ్, రేయ్, పదరా. నన్ను వదిలిపెట్టండ్రా. పదరా. అమ్మా! 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 నా కూతుర్రా. వదలరా. బలరాం గారు, చెప్పమ్మా. నాకెందుకో అతనికి పిచ్చి లేదేమో అనిపిస్తుంది. పిచ్చి ఉన్న వాళ్ళు అలా మాట్లాడతారా? అతను పిచ్చి లేదని చెప్తున్నాడు. అమ్మా, నేరం చేసిన వాడు చేయలేదని అంటాడు, అలాగే పిచ్చున్న వాళ్ళు పిచ్చి లేదనే అంటారు. వెంకి చెప్పినట్టు ఇక్కడ అవన్నీ మామూలేనమ్మా. పదండి వెళ్దాం. రేయ్, రేయ్, నన్ను అర్థం చేసుకోండిరా. నేను పిచ్చోని కాదురా. రేయ్, అదరా. నా కూతుర్రా. నన్ను వదలండ్రా. నన్ను వదలండ్రా. ఏయ్, నేను పిచ్చోని కాదురా. నేను పిచ్చోని కాదురా. ప్లీజ్, ప్లీజ్ రా. నాకు పిచ్చి లేదురా. రే, నా కూతురు వెళ్ళిపోతోందిరా. నన్ను వదిలిపెట్టండ్రా. రే, నాకు పిచ్చి లేదురా. వదలండ్రా. నన్ను వదలండ్రా. నా మాట వినండ్రా. రేయ్, రేయ్, మీకు దండం పెడతాండ్రా. నన్ను వదిలేయండ్రా. నాకు పిచ్చి లేదురా. నా కూతుర్రా. తను వెళ్ళిపోతోందిరా. నా కూతురు వెళ్ళిపోతోందిరా. వదిలేయండ్రా. నాకు ఒక్క అవకాశం ఇవ్వండిరా. నాకు పిచ్చి లేదని నిరూపించుకుంటాన్రా. నన్ను వదిలేయండ్రా. నన్ను వదిలేయండ్రా. నాకు పిచ్చి లేదురా. నన్ను వదిలేయండ్రా. హలో హలో, చెప్పరా, ఇంతకీ నువ్వెక్కడున్నావు? ఇంకెక్కడుంటానురా? నా లవర్ ఇంట్లో ఉన్నాను. అక్కడేం చేస్తున్నావురా? వంట చేస్తున్నానురా. నీ లవ్వర్ ఇంట్లో నువ్వు వంట చేయడం ఏంట్రా? నా లవర్ వాళ్ళమ్మ వంట ఎలా చేయాలో నాకు నేర్పించారు. ఈరోజు నేనే స్వయంగా వండుతున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. పాకమైనా ప్రేమ పాకమైనా ఏదైనా వంటగదిలో నుండి మొదలవ్వాలరా. సరే, ఇంతకీ ఎక్కడున్నావు నువ్వు? నేనా? నా లవ్వర్ ఇంటికి దగ్గరలో ఉన్నాను. లవరా? అదేరా, నా భార్యమని చూడటానికి వెళ్తున్నాను. ఓహో, కానీ నా ఈ ప్రోగ్రామ్ ని ఇప్పుడు క్యాన్సిల్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదేంట్రా, ఇంతలోనే ఏమైంది? నువ్వున్న నీ లవర్ ఇంటికి రావాలనుకుంటున్నాను. నువ్వు నీ లవర్ ఇంట్లోకి చేరటం, వాళ్ల మగ్గారు నీకు వంట నేర్పటం, నువ్విప్పుడు వంట చేయటం నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందిరా. రేయ్, నీ భార్య వాళ్ళ ఇంటికి వెళ్తూ ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకుని ఇక్కడికి రావడం ఏంట్రా? ముందు అక్కడికి వెళ్ళు. ముందు నీ భార్యామనికి దగ్గరవడానికి ప్రయత్నం చెయ్యి. మీరిద్దరూ ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిపోవడానికి వీల్లేదు. విడాకులు క్యాన్సిల్ అయ్యే వరకు నీ భార్య ఏమన్నా సరే పట్టించుకోకుండా పదే పదే తనని కలుస్తూ ఉండాలరా. ఓకేరా, కానీ అమ్ముది చాలా నిష్కల్మషమైన మనసు. నా
నాకు దూరంగా ఉండాలనుకోవడానికి అమ్ముకుండాల్సిన రీజన్స్ అమ్ముకుండొచ్చు. కానీ అమ్ముని ఎంతగానో ప్రేమించిన నేను తనకి దూరంగా ఉండడానికి నాకు ఒక్క రీజన్ కూడా కనిపించట్లేదు. బోలెడు ఆస్తుంది, 3 తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తుంది. కానీ ఇవేవి నాకు మనశ్శాంతినివ్వడం లేదురా. ఒక్క అమ్ము ప్రేమ మాత్రమే నాకు మనశ్శాంతినిస్తుందిరా. ఏంటి బాబు ఇలా ఊడిపడ్డావు? దారి తప్పొచ్చావా లేక అడ్రస్ మారొచ్చావా? అబ్బా, గుమ్మంలో కడుగు పెట్టగానే ఈవిడ కంటపడ్డానేంట్రా దేవుడా. అదేం లేదండి, అమూల్యతో మాట్లాడదామని వచ్చాను. మాట్లాడడానికి ఇంకే ఉందయ్యా. నీతో బంధం తెగిపోయిందని మా అమ్మాయి ఆ రోజు చెప్పింది కదా. మళ్ళీ ఏ మొహం పెట్టుకుని నా కూతురుతో మాట్లాడడానికి వచ్చావు? ఆవిడేంటి అరుస్తుంది? అయినా ఆవిడకి అరవడం మామూలే కదా. పాలవాడొస్తే పాలవాడితో, పేపర్ వాడొస్తే పేపర్ వాడితో ఏదో ఒక వంక పెట్టి అరుస్తూనే ఉంటుంది. ఆఖరికి నేను గాని వంట చేయకపోయినా నీకు వంట నేర్పించాను కదా, రాలేదా అని నా మీద పడిపోతుంది. అయినా మనకెందుకులే. అది కాదండి, ఒక్కసారి అమూల్యతో మాట్లాడి వెళ్ళిపోతాను. మా ఇంట్లో మా అమ్మాయి లేదు, ఇప్పుడు బయటికెళ్ళింది. ఎవరి మీద ఈవిడ అరుపులు? ఎవరైతే ఫేస్ కనపడటం లేదే. అమ్మో, కూర మాడు వాసన వచ్చేస్తుంది. తేడా వస్తే భానుమతి గారు నా మాడు పగల కొడతారు. చెప్పాను కదయ్యా నా కూతురు ఇంట్లో లేదని. ఇంకా అలా చూస్తూ నిలబడ్డావే, వెళ్ళు. పార్థు గారు, పార్థు గారు, ఇప్పుడేనా రావడం? అవునా అమూల్య, ఇంట్లో అమూల్య లేదని చెప్పారా? నువ్వు నా కూతురుతో మాట్లాడే ఇష్టం లేక అలా చెప్పాను. అబద్ధం చెప్పానని కొడతావా? అమ్మా, ఊరుకో, నువ్వు లోపలికి వెళ్ళు. రండి పార్థు గారు, రండి, కూర్చోండి. ఇల్లు చాలా బాగుంది అమూల్య. థ్యాంక్స్ పార్థు గారు. మీరు కూర్చోండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. అమూల్య, నువ్వు కూర్చుని మాట్లాడుతూ ఉండు, నేనే కాఫీ కలిపి తీసుకొస్తాను. కూర్చోండి. ఎవరో గెస్ట్ వచ్చినట్టున్నారు. అవును, వచ్చాడు. ఇలా ఇవ్వండి, నేను కలిపి తీసుకెళ్ళిస్తాను. వద్దులే బాబు. ఎవరండి వచ్చింది? ఎవరా? మా అమూల్య ఉంది కదా. ఉంది. అమూల్యతో విడాకులు తీసుకుపోతున్న భర్తే ఇప్పుడొచ్చింది.
కొంపదీసి కాంప్రమైజ్ అవడానికి వచ్చాడా ఏమిటి? ఇద్దరూ మళ్ళీ కలిసిపోయారండి? అబ్బే సమస్య లేదు. కాకపోతే వాళ్ళిద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది. మా అమ్మాయికి అతని మీద ఎలాంటి అభిప్రాయం లేదు. విడాకులు తీసుకోబోతున్నారు కదా, దాని గురించి ఏమైనా మాట్లాడాలని వచ్చాడేమో. ఒకవేళ వాళ్ళిద్దరు మళ్ళీ కలిసిపోతారేమోనండి. వాళ్ళు కలిసిపోతానన్నా నేను కలవనిస్తానా ఏంటి? నాకు కావాల్సింది కూడా అదేనండి. ఈ ఇంటి గృహప్రవేశం రోజు మిమ్మల్ని ఆహ్వానించాలి, కానీ ఆఫీస్లో పనుల వల్ల అస్సలు కుదరలేదు పార్థు గారు. తర్వాత తీరిగ్గా పిలుద్దాం అనుకున్నాను, ఇంతలో మీరే వచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ మా ఫ్యామిలీ సంతోషంగా లేదమూల్య. నువ్విలా ఎవరి దగ్గర పనిచేయడం నాకు ఇష్టం లేదు. అలాగే నిన్ను చెయ్యొద్దని చెప్పనా? అలాగే నిన్నొచ్చి మా ఇంట్లో ఉండమని బలవంతం చేయడానికి నేనిక్కడికి రాలేదు. ఆ ఉద్యోగం ఏదో మన ఆఫీసులో చేసుకోవచ్చు కదా, ఈ ఉండేదేదో మన ఇంట్లోనే ఉండొచ్చు కదా. ఒకవేళ మనం డైవర్స్ తీసుకున్నా కూడా నువ్వు మా ఇంట్లో ఉండొచ్చు కదా. నీ లైఫ్కి సంబంధించి నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా అది మా ఇంట్లోనే ఉండి తీసుకో. ఎందుకంటే మనం విడాకులు తీసుకున్నాక నువ్వు ఆ ఇంట్లో కోడలి హోదాలో ఉండకపోవచ్చు.